పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భోగాపురం కంటే వందే భారత్ నయం. ఎయిర్పోర్టుకు చేరుకునేందుకు 2 గంటలు. వందే భారత్లో విజయవాడ వైపు సగం ప్రయాణం. విమానం ఎక్కే ముందు రోడ్డే పెద్ద పరీక్ష. ట్రాఫిక్లో చిక్కితే మరింత ఆలస్యం. బస్సు క్యాబ్ ఖర్చులు అదనం. విమాన వేగం గమ్యానికి చేర్చుతుంది, కానీ ఆ విమానం ఎక్కడానికి గంటల సమయం వెచ్చించాల్సి వస్తే విశాఖ నగర వాసులకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చగా మారుతుంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి భోగాపురం చేరుకునేందుకు 1:30 నుంచి 2 గంటల వరకు పట్టే పరిస్థితులు ఉంటే చెక్ ఇన్ సెక్యూరిటీ కోసం మరింత ముందుగానే బయలుదేరాల్సి వస్తుంది. దీంతో భోగాపురం వెళ్లి విమానం ఎక్కేలోపు వందే భారత్లో విజయవాడ వైపు చాలా దూరం వెళ్లిపోవచ్చనే వ్యాఖ్యలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి. విమాన ప్రయాణంలో ప్రధాన ఆకర్షణ సమయం ఆదా కావడం, కానీ విమానాశ్రయం నగరానికి దూరంగా ఉండడం వల్ల ఆ ప్రయోజనం ఎంతవరకు సామాన్య ప్రయాణికుడికి అందుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. విశాఖలో ప్రయాణం ప్రారంభించే ప్రాంతాన్ని బట్టి భోగాపురం వరకు రోడ్డు దూరంగా గణనీయంగా ఉంటుంది. నగర ట్రాఫిక్ను దాటుకుని జాతీయ రహదారిపై విమానాశ్రయానికి చేరుకోవడానికి సాధారణ పరిస్థితుల్లోనే గణనీయమైన సమయం కేటాయించాల్సి వస్తుంది. వర్షాలు, పీక్ అవర్స్, రోడ్డు ప్రమాదాలు లేదా ట్రాఫిక్ జామ్లు ఎదురైతే ప్రయాణ సమయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. విమానం బయలుదేరే సమయానికి కొద్ది నిమిషాల ముందు విమానాశ్రయానికి చేరుకుంటే సరిపోదు. చెక్ ఇన్, బ్యాగేజ్, సెక్యూరిటీ తనిఖీలు వంటి ప్రక్రియలు ఉండడంతో ప్రయాణికుడు మరింత ముందుగానే ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తుంది. ఇక్కడే రైలు ప్రయాణంతో పోలిక తెరపైకి వస్తుంది. విశాఖపట్నం నుంచి విజయవాడకు వందే భారత్ వంటి వేగవంతమైన రైలు సర్వీసులో ప్రయాణ సమయం సుమారు 4 గంటల పరిధిలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నగరం మధ్యలో ఉండడం కూడా ప్రయాణికులకు పెద్ద సౌలభ్యం. ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు చేరుకునే సమయం, రైలెక్కే ప్రక్రియను భోగాపురం విమానాశ్రయ ప్రయాణంతో పోల్చితే తక్కువ దూర గమ్యస్థానాల విమానం వల్ల లభించే సమయ ప్రయోజనం తగ్గిపోవచ్చని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. భోగాపురం చేరుకోవడం, ముందస్తుగా విమానాశ్రయంలో ఉండాల్సిన సమయం, ఆ తర్వాత విమాన ప్రయాణం అన్నీ కలిపి చూస్తే విజయవాడ వంటి గమ్యాలకు వందే భారత్ సులభంగా అనిపిస్తుందన్న చర్చకు అదే కారణం. కుటుంబంలో ప్రయాణించే వారికి సమస్య మరింత ఎక్కువగా. 2-3 సూట్ కేసులు, పిల్లలు, వృద్ధులతో నగరంలోని ఇంటి నుంచి భోగాపురం వరకు వెళ్లడం సులభమైన విషయం కాదు. సొంత వాహనం లేదా బస్సు లేదా క్యాబ్పై ఆధారపడాల్సి వస్తుంది. బస్సు అందుబాటులో ఉన్న స్టాఫ్ వరకు సామాన్తో చేరడం మరో ప్రయాణంగా మారుతుంది. క్యాబ్ను ఎంచుకుంటే ఛార్జీల భారం ఉంటుంది. విమాన టికెట్తో పాటు ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు తిరిగి రావడానికి అయ్యే ఖర్చును కూడా కలిపి లెక్కిస్తే మధ్యతరగతి కుటుంబానికి విమాన ప్రయాణ బడ్జెట్ గణనీయంగా పెరుగుతుంది. రైలు ప్రయాణంలో స్టేషన్కు కొంత ముందుగా చేరితే సరిపోతుంది. విమాన ప్రయాణంలో పరిస్థితి వేరు. భోగాపురం వెళ్లే మార్గంలో ఎక్కడైనా ట్రాఫిక్ నిలిచిపోయినా ప్రయాణికుల్లో ఆందోళన మొదలవుతుంది. విమానం మిస్ అయితే టికెట్ మార్పు లేదా కొత్త టికెట్కు అదనపు ఖర్చు తప్పదు. అందుకే 1:30 ప్రయాణం ఉంటుందని అంచనా వేసినా ప్రయాణికులు అదనంగా సమయం చేతిలో పెట్టుకుని బయలుదేరాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా అసలు విమాన ప్రయాణ సమయంలో ఇంటి నుంచి ఎయిర్పోర్టులో నిరీక్షణ, విమాన ప్రయాణం మొత్తం సమయాన్ని లెక్కించాల్సి వస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కీలక మౌలిక వసతి. అయితే విమానాశ్రయం నిర్మించడంతోనే బాధ్యత పూర్తి కాదని ప్రయాణికులు గుర్తు చేస్తున్నారు. విశాఖ నగరంలో వేగవంతమైన, చౌకైన, నిరంతర ప్రజా రవాణా అనుసంధానం కూడా అంతే కీలకం. ప్రధాన ప్రాంతాల నుంచి తరచూ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ బస్సులు, రాత్రి తెల్లవారుజామున విమానాలకు అనుగుణమైన సర్వీసులు, ప్రయాణ సమయాన్ని తగ్గించే రోడ్డు కనెక్టివిటీ అవసరమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో రైలు లేదా ఇతర ర్యాపిడ్ ట్రాన్సిట్ అనుసంధానాల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. విమానం ఎంత వేగంగా వెళ్తుందన్నది ఒకటే ప్రయాణికుడు ముఖ్యం కాదు. ఇంటి తలుపు మూసి బయలుదేరినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు ఎంత సమయం, ఎంత ఖర్చు అయ్యిందనే అసలు లెక్క. ఆ లెక్కల్లో భోగాపురం విమానాశ్రయం నగరానికి ఉన్న దూరం కీలకంగా మారుతుంది. ముఖ్యంగా విజయవాడ వంటి తక్కువ మధ్యస్థ దూర ప్రయాణాల్లో వందే భారత్ వంటి రైళ్లతో పోలిక తప్పడం లేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా ఎదగాలంటే విమానాల వేగంతో పాటు విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణాన్ని వేగవంతం చేయాలి. లేదంటే ప్రయాణికుల నోట వినిపిస్తున్న ప్రశ్న మరింత బలపడుతుంది. భోగాపురం వెళ్లి విమానం ఎక్కేలోపు వందే భారత్లో విజయవాడ చేరుకోవడమే నయమా? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.